మనం ఇంట్లో చేసుకునే పనులన్నీ ఒక రోబో చేస్తే ఎలా ఉంటుంది. ఎస్, దిస్ వీడియో ఈజ్ అబౌట్ 1X ఇన్ హోమ్ హ్యూమనాయిడ్ రోబోట్. దీన్ని బేసిక్గా ఎలా బిల్డ్ చేశారంటే, ప్రతి రోబోట్కి ఐరన్ పార్టికల్స్ ఉంటాయి. ప్రతి చోట ఐరన్ వాటితో తయారు చేస్తారు స్ట్రాంగ్గా ఉండడం కోసం. వీళ్ళు ఆ ఐరన్ వల్ల సేఫ్ ఉండదని చెప్పి ఒక సిలికాన్ ఫోమ్ని దానికి యాడ్ చేసి, ఆ తర్వాత దాని చుట్టూ ఒక కింటెడ్ క్లాత్ పెట్టారనమాట. వాళ్ళు ఒక ట్యాగ్ యూస్ చేస్తున్నారు, సాఫ్ట్ అండ్ సేఫ్. అండ్ ఇది చూడటానికి కూడా కొంచెం హ్యూమన్లో ఉంది, మూత ఒక్కటే లేదంతే. ఏవైతే కళ్ళు రెండు ఉన్నాయో అవి రెండు కెమెరాస్లో యాక్ట్ అవుతాయి. అండ్ సైడ్ ఏవైతే రెండు ఇలా గ్లో అవుతూ ఉన్నాయో అక్కడ ప్రాసెసర్ అండ్ సెన్సర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అసలు ఇది ఏం చేస్తుంది? మనం ఇంట్లో చేసే పనులన్నీ చేసి పెడుతుంది. లైక్ థింగ్స్ గ్రాప్ చేస్తుంది. మనం ఏమన్నా వర్క్ చేసుకుంటుంటే లివింగ్ ఏరియాని ఆర్గనైజ్ చేస్తుంది. దీనిలో ఎక్స్పర్ట్ మోడ్ అని ఒకటి ఉంటుంది. బాత్రూమ్ క్లీన్ చేస్తుంది, లివింగ్ స్పేస్ని ఆర్గనైజ్ చేస్తుంది, మన లాండరీ చేస్తుంది. అండ్ ఎవరైనా గెస్ట్ వస్తే డోర్ ఓపెన్ చేస్తుంది. మనం తినేసిన తర్వాత మనకి బద్ధకంగా ఉందని చెప్పి మనం ప్లేట్ తీసుకెళ్ళి కిచెన్లో వేయలేకపోతే అది వచ్చి తీసుకెళ్తుంది. అదనమాట మనల్ని బద్ధకస్తులు చేయడానికి తయారు చేశారు దీన్ని. అది అలా మన డోర్స్ ఓపెన్ చేయడానికి, కిచెన్కి తీసుకెళ్ళి ప్లేట్లు పడేయడానికి $20,000 అంట మామ దీని కాస్ట్. అంటే 17,75,000. ఎవరు కొంటాడు? చాలామంది వీడియోస్ చేశారనమాట దీని మీద. దీన్ని రిమోట్గా కంట్రోల్ చేస్తున్నారు, ఇది ఆటోనమస్ కాదు అని చెప్పి. మేబీ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. నా 365 వీడియోస్ ఛాలెంజ్లో ఇది 4th వీడియో. ఇన్ని డేస్ నుంచి వీడియోస్ రాకపోవడానికి కారణం ఆడియో క్వాలిటీ. ఇప్పుడు మనకైతే మైక్ కూడా వచ్చేసింది. మైక్ అన్బాక్సింగ్ వీడియో కూడా వస్తుంది రేపు. ఇలాంటి కాంటెంట్ మీకు ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి కాంటెంట్ కావాలో కామెంట్ చేయండి, నేను వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.